హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ లెగడమే హబీకి అయితే అస్సలు బాగాలేదు. ఫీవర్ తగ్గిపోయింది అనుకున్నాం, మళ్ళీ ఫీవర్ వచ్చేసింది. ఏంటో పిల్లోడికి పద్దాకా సిక్ అయిపోతున్నాడు. చాలా బాధగా ఉంది నాకు. అసలు ఎంత చేసినా, ఎంత హెల్తీగా పెట్టాలన్నా పిల్లలేమో బయట ఫుడ్ ఏం తినరు కదా, చాలా కష్టమైపోతుంది పిల్లోడితోటి. ఇంకా అలా చూస్తుంటే ఇంకా బాధగా ఉంది. ఈరోజు లెగడం లేట్గానే లేచాము, దాని తర్వాత పనులన్నీ లేట్గా అయినాయి. దట్టు ఈరోజు నేను మినీ చాపర్ అండ్ బ్లెండర్ నిన్న తీసుకున్నాను కదా, వాటి రివ్యూ వీడియో షూట్ చేయడానికి నాకు చాలా టైం అయిపోయింది. దానికోసమే ఇక్కడ నేను యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కూడా చేస్తున్నా. దాంతోపాటు ఇంకొక ఏబీసీ మాల్ట్ గురించి కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇవన్నీ షార్ట్స్ తీసాను కాబట్టి మీకు చిన్నగా చూపిస్తున్నా. ఆల్రెడీ చాలామంది నిన్ననే మినీ చాపర్ వీడియో చూసుంటారు. నిజంగా చెప్తున్నాను కదా, ఎంత బాగా వర్క్ అవుతుందంటే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా వర్క్ అవుతుందని చెప్పి. నేను చాలా ఇష్టంగా చూసి తీసుకున్నాను అమెజాన్లో. సో మామూలుగా ఏంటంటే, మామూలు చాపర్స్ ఏంటంటే మనం చేతితో హార్డ్గా లాగాలి. ఇదైతే జస్ట్ పవర్ బటన్ మీద ఇలా క్లిక్ చేస్తే చాలా, అంతే అయిపోయిద్ది. అది ఛార్జింగ్ పెట్టేసుకుంటే అయిపోయిద్ది. కరెంటుతో కూడా పని లేదు మనకి. అస్సలు అలా ఒత్తుతుంటే అయిపోతుంది. ఏంటి నిజంగా అయిపోయిందా అనిపించింది. క్యారెట్లు, బీట్రూట్లు కూరలు చేసేటప్పుడు మనకి తురుముతాం కదా, చేతులు పోతే నాయన. ఇదైతే మాత్రం నిజంగా అసలు చూడండి, నా మొహంలోనే ఆనందం తెలుస్తుంది కదా. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఇంకా చాలా విషయాలే ఉన్నాయి, ఇదే కాదు. సో మీకు యూజ్ అయితేనే కొనుక్కోండి. అండ్ 1 year వారంటీ కూడా ఉంది. బట్ జెన్యూన్గా నాకు అనిపించిన విషయాన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా మా వారికి వచ్చేసి క్యారెట్ కూరతో పక్కన వండేసాను. ఇంకా అన్నం కూడా అయిపోయింది. కానీ ఇంకా వీడియో షూటింగ్స్ కోసము మా వారు ఇంకా ఆఫీస్కి ఇవన్నీ ఇంకా ట్రైపాడ్ పెట్టుకుని చేస్తే నాకు కొంచెం కష్టమైపోయిద్ది హవితోటి. అందుకని చెప్పి ఇంకా ఆయన హెల్ప్ చేస్తారు చాలా వరకు. సో ఇంకవన్నీ చేస్తున్నాను. నాకైతే అసలు ఒక్కోటి అలా తిరుగుతుంటే భలే ఫన్నీగా అనిపించింది చెప్పాలంటే. బట్ ఇంత చిన్నగా వచ్చింది అనుకోలేదు, కానీ ఇంకొంచెం పెద్దగా వచ్చి ఉంటే బాగుండేది. కానీ పర్లేదు. ఉల్లిపాయలు అయితే మంచి కట్ అవుతున్నాయి. మనకు ఉల్లిపాయలు కట్ చేయాలంటే కళ్ళు మండిపోతాయి. ఎక్కువసేపు కట్ చేయాల్సి వచ్చింది కదా. ఫాస్ట్గా హరీబరీలో మన పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు, లేదంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఏదో పనులు ఉంటాయి కదా, ఎక్కువసేపు కట్ చేయడానికి బద్ధకం. లేదా ముసలోళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎక్కువసేపు చేయలేరు కదా వాళ్ళ పని పాపం. అందుకని సో కుదిరితే కనుక మా అత్తయ్యకి, మా అమ్మకి గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకుంటున్నా. చూడాలి ఇంకా ఏమవుతుందో. నాకైతే ఇది అంత బాగా నచ్చింది. ఇంక నిన్న వీడియో చూసి, ఏంటమ్మా అన్ని కట్ చేసావు, పోహా చేస్తావా అని ఏదో అన్న శోభ ఆంటీ. నేను ఇవన్నీ కలిపేసి కూర చేసా ఫస్ట్ టైము, బాగానే వచ్చింది. క్లీనింగ్ కూడా చేయడం ఈజీనే. క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇవన్నీ మొత్తం కలిపి నాకు 10 secondsలో అయితే చాపింగ్ అయిపోయింది. ఇంకా మా హబీబాబు గారు చూసారు కదా, డస్ట్బిన్స్ అయితే తీసుకొస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. డోర్ వేసే. హ్యాండ్స్ వాష్ అయినా రా. హ్యాండ్స్ వాష్ చేస్తారా? రా రా. దాని తర్వాత బ్లెండర్ వీడియో అయితే షూట్ చేసిన. దీనికి పసుపు కుంకాలు పెట్టేసా, కొత్తగా మిషన్ కదా అని చెప్పి. సో దీనికోసమే నేను పొమోగ్రానైట్స్ తీసుకున్నాం కదా, పొమోగ్రానైట్స్ తోటి జ్యూస్ చేశాను. ఇంకా ఏబీసీ జ్యూస్ చేశాను. ఇంకా బనానా మిల్క్ షేక్ కూడా చేశాను. నాకు ఎంతో ఇష్టం బ్లెండర్ అంటే, చాలా ఇష్టం. నేను యాడ్స్లో, వీడియోస్లో చూస్తూ ఉంటాను కదా, ఎప్పటికైనా బ్లెండర్ తీసుకోవాలి. ఏంటో అదొక పిచ్చి నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉండేది కదా అట్లాగా. కాకపోతే ఇది ఆన్ చేయడం, నాకు ప్రెస్ చేయడం కొంచెం కుదరలేదు. మా ఆయనకు వచ్చు. మా ఆయన నన్ను తిడతాడు, నువ్వు నీ ఆత్రం ఆగమ్మా, నిదానంగా చెయ్యి అని చెప్పి. బట్ చాలా బాగుంది. జస్ట్ మనము ప్రెస్ చేసి ఒక 2 seconds గట్టిగా హోల్డ్ చేసామంటే 45 seconds వరకు అదే ఆటోమేటిక్గా తిరిగిద్ది. ఇంక ఇదిగోండి, మన పొమోగ్రానైట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఏబీసీ జ్యూస్. అయితే ఏంటంటే, ఈ బ్లెండర్లో మనం చిన్న పీసెస్, కొంచెం బాగా పెద్ద పీసులు వేసేయకూడదు. ఒక 1.5 to 2 సెంటీమీటర్సా చెప్పారు. దాని ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అది ఫాలో అవుతూ మనము మామూలుగా తిప్పకూడదు. మిల్క్ కానీ వాటర్ కానీ వేసి 45 degrees యాంగిల్లో పెట్టి తిప్పాము అంటే మనకి ఒక 2 to 3 seconds హోల్డ్ చేస్తే 45 seconds అదే ఆటోమేటిక్గా తిరిగి ఇంకా స్టాప్ అయిపోయిద్ది. అప్పటికే మనకు మంచిగా రెడీ అయిపోయింది. నాకైతే దీనిలో చట్నీ చేయాలనిపిస్తుంది. మా ఆయన నన్ను తిడుతున్నాడు, దీనిలో ఎవరైనా చట్నీ చేస్తారా, నీకు ఏమన్నా పిచ్చా అని చెప్పి. సో ఎప్పుడైనా కరెంటు పోతే తప్పదు, అప్పుడు ఉపయోగపడిద్ది అన్నమాట ఇది.
సో అదనమాట, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. సో ఒకటే రోజు 2 వీడియోలు షూట్ చేస్తున్నాను కాబట్టి 2 డ్రెస్సులు అయితే మార్చా. ఏంటక్క డ్రెస్సులు మార్చావు అనుకోవద్దు, అందుకే అనమాట మార్చాను నేను. సో ఇంకా పప్పు రెసిపీ కూడా షేర్ చేస్తే చాలా థ్యాంక్స్ అక్క, మా బాబుకి చేస్తానని చెప్పన్నారు. అండ్ ఇలా అయితే ఉంది. ఎవరైనా మినీ చాపర్ కొనుక్కున్నారా, లేకపోతే లింక్ అని అడిగారా, చూసారా? బట్ బాగుంది, బ్లెండర్ బాగుంది. బ్లెండర్ అంటే ఇది కామన్దే, కానీ మినీ చాపర్ మాత్రం నేను అసలు చూడడం ఎక్స్పీరియన్స్ చేసి ఫుల్ ఖుషి అయిపోయా. సో ఇక్కడ నేను బనానా స్మూతీ అయితే చేస్తున్నాను. మళ్ళీ ఒకేసారి కదా ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇవి ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్స్ ఇచ్చి అప్లోడ్ చేసి లింకులు ఇవ్వడం ఇంకా కష్టమైపోతుంది. దానికి తోడు ఈ మధ్య నేను ఏంటంటే నా ఎడిటింగ్ వీడియోస్ నేనే చూసుకొని తెగ మురిసిపోతూ ఉంటా, అబ్బా ఎంత బాగా ఎడిట్ చేసుకున్నానని. సో నా రోజులో కొన్ని గంటల పాటు నా వీడియోలు నేను చూసుకోవడంలోనే సరిపోతుంది. ఈ మధ్య చాలా తగ్గించాలి ఫోన్ చూడడము. నాకు నిజంగా నైట్ కూడా లేట్ అయిపోతుంది దీనివల్లే. ఇలాగే నైట్ బాగా లేట్గా పడుకున్నాను అనుకో, ఇంకంతే సంగతిగా నా ఆరోగ్య పరిస్థితి. సో బనానా మిల్క్ షేక్ కూడా రెడీ చేసా. ఇవన్నీ తాగేసరికి నా పని అయిపోయింది. ఈరోజు రకరకాల జ్యూస్లు మా ఆయన తాగడు, హవి తాగడు. మొత్తానికి ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాల జ్యూసెస్ చేశాను, రకరకాల జార్స్లో రకరకాలుగా ఉన్న గ్లాసెస్ అన్నీ యూజ్ చేసేసి. ఓ బరబర తిప్పుతావు. రా నాన్న వెళ్తున్నాడు రా. సరే బాయ్. మూతి పగిలిపోయిద్ది రాపోతే. దిగురా, ఇంట్లో బాయ్ చెప్పాడంట. టీవీ ఆడికి వెళ్ళిద్దేంది. రా నాన్న. సరే వెళ్ళిపోతున్నాడులే నాన్న. బాయ్ చెప్పుగా నువ్వు కింద. సరే బాయ్. మరి రా ఫాస్ట్ రా. వెళ్ళిపోతున్నాడు నాన్న. హవి నాన్న వెళ్ళేటప్పుడేమో టీవీ చూస్తా, నాన్నకు బాయ్ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని? ఏమొద్దా నాన్న చూడప్పుడు ఏం తాగొద్దా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? బొజ్జు సరే బొజ్జు టైం ఎంత అయిందో తెలుసా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 2 అవుతుంది. ఒక పని అవ్వలేదు. హవికి అన్నం పెట్టేసా, పడుకుంటే నేను అన్నం తిని ఇంకా బట్టలు ఉన్నాయి, అంట్లు ఉన్నాయి, అన్నం తినాలి, వీడియోస్ ఉన్నాయి, ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో అలా గడిచిపోయింది. నిన్న నా హెయిర్ కట్కి చాలామంది కాంప్లిమెంట్స్ చేశారు, చాలా బాగుంది అక్క అని చెప్పి. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. చెప్పు నాన్న ఏమైంది? ఫ్యాన్ అయినా ఓకే బాయ్ అను. నేను బొజ్జుంటున్నానని చెప్పాలకి. టైం ఇప్పుడు 2:30 అయింది. హవి పడుకున్నాడు. ఇప్పుడు నేను ఫుడ్ తినాలి. ఇప్పుడే ఒక వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలైతే ఇచ్చేసాను. ఫుడ్ తినేసి బట్టలు ఉన్నాయి, బట్టలు ఉతికేసి అంట్లు తోమేస్తే ఇప్పుడు పని అయిపోయిద్ది. సో నాకు బ్లెండర్, వెజిటేబుల్ కట్టర్ అయితే భలే నచ్చింది. అసలు ఎంత బాగా వర్క్ అవుతున్నాయో, సూపర్గా ఉంది అసలు. సో అదనమాట సంగతి. ఏంది అసలు వెనక ఇది గోడుంది, ఇది తగిలితే ఎంత దెబ్బ తగిలిద్దో తెలుసా? వీళ్ళు పిల్లలు కాదురా బాబు, పిడుగులు. బెడ్ తొక్కి పాడు చేస్తున్నారు. అవి ఏం ఆటలు నానా అయ్యి? ఏమి కాదా? నీతోటి మాట్లాడలేంలే బాబు, మాట్లాడలేం. వింత కూర చేశాను పొద్దున, చాప్ చేసినవి అన్నీ మాడి మశానమైనట్టుంది యాక్చువల్లీ.
ఇప్పుడు గ్రీన్ టీ తాగాలి. టైం ఇప్పుడు 6:30 అవుతుంది. అమ్మా అవి అవి సాయంత్రం అవి నిద్ర లేచిన తర్వాత బాగానే ఆడుకుంటున్నాడు. ఇక సడన్గా చూస్తే ఒళ్ళు బాగా కాలిపోతుంది. అందుకే ఇంకా టెంపరేచర్ చూద్దామంటే ఇప్పుడైతే పాపం ఫీవర్ చూపించుకున్నాడు చాలా బాగా. అంతకుముందైతే ఫుల్ ఏడ్చేసేవాడు అసలు. ఇక చూసారు కదా 100.7 ఉంది, అంటే 101 పైన ఉన్నట్టు లెక్క. ఇక వెంటనే నేను మెఫ్తాల్ సిరప్ వేసి వాళ్ళ నాన్న కాల్ చేసా, హాస్పిటల్కి వెళ్దాం 4 days అయిందని. ఇంకా సెట్ కాలేదు. ఏం కావాలి? ఇక హాస్పిటల్కి వెళ్దాం, చాలా రోజులు అయిపోయింది కదా, ఇంక ఇంట్లో ఉంటే కుదరదు, 4 days అయిపోతుంది. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. టైం ఇప్పుడు 8:10 అయింది. డాక్టర్ 8:45 వరకే ఉంటారంట మేడము. సో ఇంకా బైక్ మీద వెళ్ళినా హవీకి చల్లగా ఉంటుంది, బయట చల్లగా ఉందని చెప్పి మా వారు ర్యాపిడో బుక్ చేశారు. ర్యాపిడో కూడా వచ్చింది. వాళ్ళు కాల్ కూడా చేస్తున్నారు మా ఆయనకి. ఏంటి దిగి వెళ్ళిపోతున్నావా? మరి దిగి వెళ్ళాలిగా, చెప్పులు వద్దుగా హవీకి. ఇంకా ఆటోలో మేము హాస్పిటల్కి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. బయట చల్లగానే ఉంది, బైక్ మీద వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళ నాన్నకి హవీ మీద ఉన్న ఎక్కువ గారాబంతో అమ్మ పిల్లోడు మళ్ళీ ఇదైపోతాడని చెప్పి ప్రేమ, గారాబం కాదులే, అందుకని ఇంకా ఆటోకే వచ్చేసాము. ఆటోకి వచ్చేసాము. హాస్పిటల్కి కాల్ చేసి 8:45 వరకు ఉంటారన్నారు మేడము. ఈ హవీ ఏందో అసలు కొంచెం కూడా వెయిట్ పెరగడు అసలు. ఇగో ఈ సిస్టర్ అయితే మన వీడియోస్ బాగా చూస్తూ ఉంటారు, ఫాలో అవుతారు. ఇంకా మెడిసిన్స్ కూడా తీసేసుకున్నాము. కడుపు గ్యాస్గా ఉంది, ఇన్ఫెక్షన్స్, వైరసెస్ ఉన్నాయి, చూద్దాంలే అని నార్మల్ మెడిసిన్సే ఇచ్చారు. ఇంకా గ్యాస్కి ఇంకా అరుగుదలకి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. మెడిసిన్స్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ వచ్చేస్తున్నాం. హవీకి అన్నం పెట్టేశాను కానీ మేము ఇంకా తినలేదు. సో ఇంటికి వెళ్ళేసరికి 8:50 పైన అయిపోయింది. ఇందులో ఆటోలో బ్లూ లైట్స్ ఉన్నాయి కదా, అలాగా ఉన్నాం. ఎప్పుడేం తినాలో తెలీదా? మొన్న ఎలాగే అతి ప్రేమ పనికిరాదు అనేది అర్థమైంది. పాన్లే అడుగుతున్నాను, ఆ రోజు పెట్టి నీకు తెచ్చా నేను. నన్ను తినేసేయి. బనానా ఇప్పుడు తింటే రేపు 2 ఇంజక్షన్లు వేస్తారు, తినైతే. ఓకే డన్నా? ఇంజక్షన్ తీసుకో, మనం వెళ్ళేటప్పుడు ఇందాక తెచ్చుకున్నాం ఇంజక్షన్లు, ఆ ఇంజక్షన్ తీసి వేస్తాను, బనానా పెట్టి ఇంజక్షన్ వేద్దాం. ఓకేనా? పిల్లలు ఇంతే ఉన్నారా? ఇలా వినకుండానే ఉన్నారా? ఏం జనరేషన్ పిల్లలు బాబు మీరు? అన్నం తింటావా? ఎవరికి మే చేస్తావు? సరే నాకే, సరేనా? నువ్వు తింటావా తల్లి? అన్నం తింటావా? ఇవాళ వండిన విచిత్రమైన కూర చాలా టేస్ట్ ఉంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీట్రూట్తో కూర వండుతారని నాకు ఈరోజు తెలిసింది. మినీ చాపర్ దయా అంటూ వీడియో కాల్ చేసి దోశ తింటున్నామని చెప్పారు అంతే. నాకు కూడా దోశ కావాలని చెప్పి ఇప్పుడు దోశ వేయించుకొని 11 అవుతుంది. ఈయన అయ్యగారు తినే తక్కువ, వేసే యాక్షాలు ఎక్కువ, యాక్టింగ్ చేస్తున్నాడు చూడు. ఎట్లా నాన్న? ఎట్లా తినాలి? అట్లా తినాలి. ఎవరి నాన్న నీకు చూపించింది అట్లా తినాలని? సరేనన్నా. సరే బాయ్ గాయ్స్ చెప్పు. బాయ్ గాయ్స్, గుడ్ నైట్. ఏందే బాయ్ గాయ్స్, గుడ్ నైట్ అని నోట్లో చెప్తున్నాడు చూడు. బాగా యాషలు వేస్తున్నాడు హవీ బాబు. బాయ్ గాయ్స్.